అందరికీ నమస్కారం అండి. నేనైతే మీకు ఈ వీడియోలో పంచోపచార పూజ ఎక్కువ మంత్రాలు లేకుండా ఎవరైనా చేసుకునేగలిగే విధంగా మేమెలా చేసుకుంటామో అయితే నేను మీకు చూపిస్తానండి. ముందుగా అయితే క్లీనింగ్ చేసుకున్నానండి. మేము ప్రతి అమావాస్యకైతే క్లీన్ చేసుకుంటాము. మధ్య మధ్యలో కొంచెం దుమ్ము పట్టిందన్నప్పుడు క్లీన్ చేసుకుంటాము. మాది దేవుడి గూడైతే హాల్‌లో అయితే ఉంటదండి. చిన్న దేవుడి గూడు. కొంచెం నేలకి కొంచెం హైట్‌లోనే ఉంటది కాబట్టి నేల మీద కూడా నేను కొంచెం ముగ్గైతే యేసుకుంటాను. పటాల్ని ముందు తడి క్లాత్‌తో తర్వాత పొడి క్లాత్‌తో శుభ్రంగా తుడుచుకుని వాటికి గంధం, కుంకుమతో అలంకరించుకుంటాను. చక్కగా బొట్టుతో అలంకరించుకున్న తర్వాత వాటి స్థానాల్లో అయితే పెట్టేసుకుంటానండి. మా పూజా గూడులో ఒక 5, 6 పటాలకు మించి పట్టవు. నేనైతే ఒక 5, 6 పటాలకు మించి పెట్టుకోనండి. చాలా తక్కువ పటాలనైతే పెట్టుకుంటాను. వేరే పటాలు కొన్నా కూడా వాటిని చక్కగా భద్రపరుచుకుంటాను పూజ అయిపోయిన తర్వాత. తర్వాత పుష్పాలతో అయితే అలంకరించుకుంటాను. లక్ష్మీదేవికి మందార పువ్వుతో అయితే అలంకరించుకున్నానండి. పంచపాత్రలు అయితే 2 తీసుకుంటాను నేను. వాటికి గంధం బొట్టు, కుంకుమ బొట్టుతో అలంకరించుకుంటాను. మా అత్తయ్య గారు చేసే పూజల్లో ఈ 2 దీపారాజన కుందులు పెట్టుకోవాలనే నియమం తప్పితే ఇంకా ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవ్వండి. ఒక 5 ఒత్తులు వేసుకుని అయితే నువ్వుల నూనెతో దీపారాజన చేసుకుంటాము. అప్పుడప్పుడు ఆవు నెయ్యితో కూడా చేసుకుంటూ ఉంటాము. ఎక్కువ శాతం అయితే నువ్వుల నూనెతోనే చేసుకుంటాము. దీపారాజన అగ్గిపుల్లతో వెలిగియాలా, సాంబ్రాణి పుల్లతో వెలిగియాలా, ఏకవత్తితో వెలిగియాలా అనేం లేదండి. ప్రత్యేకంగా సాంబ్రాణి పుల్లలు లాంటివి లేకపోతే అగ్గిపుల్లతోనే వెలిగించుకుంటాము. తర్వాత ధూపాన్ని అయితే చక్కగా దేవుడి పటాలన్నిటికీ అలాగ దగ్గరగా పెట్టి చూపించి వాటి స్థానంలో వాటిని గుచ్చేస్తాను. దీపారాజన చేసుకున్న దీపారాజన కుందులకి కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం అక్షింతలు, ఒక పుష్పాన్ని అయితే సమర్పించుకుని నమస్కరించుకుంటాను. దీపారాజన చేసేటప్పుడు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనే ఒక్క శ్లోకాన్ని మాత్రమే నేనైతే పూజలో చదువుకుంటానండి. మనం చేసే పూజ యాంత్రికంగా ఉండకూడదు. భక్తితో చేసుకోవాలి చక్కగా. చేసుకున్న 5 నిమిషాలు కూడా ప్రశాంతంగా కూర్చొని చేసుకునేలాగా ఉండాలి. నా దగ్గర అయితే చిన్న శివలింగం ఉందండి. ఆ శివలింగానికి నీటితో రోజు అభిషేకం చేసుకుంటాను దీపారాజన చేసిన తర్వాత. ఒక పంచపాత్రలో నిండుగా తీసుకున్న నీటితో ఒక 5 సార్లు అయితే అభిషేకం చేసుకుంటాను ఓం నమః శివాయ అనుకుంటూ. మనకి కావాలనుకుంటే అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. 108 నామాలు చదువుకోగలిగిన వాళ్ళు ధ్యాన శ్లోకం అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు టైం ఉంటే. లేకపోతే ఏ దేవుడైతే సోమవారం అయితే శివుడికి అట్లా అనుకుంటాం కదా, అట్లాగా ఒక 5 సార్లు దేవుని నామం స్మరించుకున్నా సరిపోతుంది. అభిషేకం చేసిన శివలింగాన్ని వేరొక ప్లేట్లోకి మార్చుకుని అభిషేకం చేసుకున్న నీటిని కొంచెం శిరస్పై అయితే జల్లుకుంటానండి. నాకు రోజు ఇలాగ అలవాటైపోయింది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకేదో దేవుడి దీవెనలు అందినట్టుగా అనిపిస్తుంది నాకు అలా చేస్తే. తర్వాత కొంచెం గంధం 2 పుష్పాలు అయితే సమర్పించుకుంటాను శివలింగానికి. కుంకుమ అలాంటివి ఏం పెట్టనండి శివలింగానికైతే. ఉంటే విభూది లేకపోతే గంధం మాత్రమే సమర్పించుకుంటాను. తర్వాత మన దగ్గరున్న నైవేద్యం ఏదైనా పాలు, బెల్లం ముక్క, అటుకులు, లేదంటే కొబ్బరికాయ, లేదంటే ఏదైనా నైవేద్యం చేసుకుంటే నైవేద్యం, లేకపోతే పండిన ఫలాల్ని మనం ఎలా శుభ్రంగా చేసుకొని తింటామో శుభ్రంగా
వడ్డించుకుంటామో అలాగే దేవుడికి కూడా కడిగి పెట్టాలండి. అరటిపండు లాంటివి అయితే కడిగి పెట్టమనట్లేదు. మిగిలిన ఏ ఫ్రూట్స్ పెట్టినా అయితే చక్కగా కడిగి పెట్టాలి. చిప్స్ అయినా పెట్టుకోవచ్చు. తర్వాత హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. గంటనైతే మోగించుకుంటూ హారతనైతే 2 సార్లు 3 సార్లు తిప్పుకుంటానండి. అన్ని పటాలకి చూపిస్తూ తిప్పుతాను. తర్వాత ఒక్కొక్క పటానికి దగ్గరగా కొంచెం వేడి తగలకుండా చూపిస్తాను. చూపించి మనసులో దత్తాత్రేయాయ నమః, నారసింహాయ నమః, సుబ్రహ్మణ్యాయ నమః, నమః శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం లక్ష్మీదేవియే నమః, ఓం శ్రీరామచంద్రమూర్తియే నమః అనుకుంటూ దేవతామూర్తులందరికీ హారతి అనేది అద్దుతానండి. నేను కూడా హారతి తీసుకుంటాను. తర్వాత చక్కగా నమస్కరించుకుంటాను. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వమని, జ్ఞానాన్ని ప్రసాదించమని నమస్కరించుకుంటాను. మన కోరిక ఏదైతే ఉందో వాటిని కూడా నమస్కరించుకోవచ్చు. ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా కోరుకోవచ్చండి. అంతేనండి, పూజ అయితే పూర్తయిపోయింది. పూజ అనేది మగవాళ్ళే చేయాలి అనేం లేదండి. మగవాళ్ళు చేస్తే మంచిది అంటారు. ఇప్పుడు వ్యవసాయ కుటుంబంలో ఉన్న మగవాళ్ళకి పొద్దున్నే పూజలంటే కుదరవు కదా, ఎవరైనా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.